మనం ప్రస్తుతం అంకాపూర్ ఆదర్శ గ్రామం నడి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ రైతులు ఒకప్పుడు ఈ అంకాపూర్ ఇట్లా డెవలప్ కావడానికి బాగా కృషి చేసి రిటైర్మెంట్ ఒక రకంగా వ్యవసాయంలో రిటైర్మెంట్ అంటే ఉండదు, కానీ వాళ్ళు వ్యవసాయం చేసి ఇప్పుడు వీరి పర్యవేక్షణలో వ్యవసాయం నడుస్తుంది తప్ప వీళ్ళు వ్యవసాయం ప్రత్యక్షంగా చేయట్లేదు. ఇక్కడ రైతులందరూ గుమిగూడారు ఇక్కడ సెంటర్లో. గ్రామం ఆదర్శ గ్రామంగా మారడానికి కారణం ఏంటి, వీళ్ళు ఎట్లాంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించి లాభాలు గడించారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు, ఇట్లాంటి అన్ని విషయాలు ఇక్కడున్న రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏం పేరు? నీ పేరు? సిడ్డేటి చిన్నయ్య. అంకాపూరే. అంకాపూరే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం? ఉంటుంది, కొడుకులకు ఇచ్చిన 5 ఎకరాలు. నేను 1 ఎకరన్నర ఉంచుకున్నా. ఇప్పుడు నేను చూసిన అంకాపూర్ ఎక్కడ చూసినా కానీ పచ్చని పంటలు ఉన్నాయి. మా ఒక పసుపుల కంది ఉన్నది, మిర్చిల పసుపు ఉన్నది, ప్లస్ నీటి కుంటలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. మా ఊరు చూస్తే కూడా ఊర్లో ఎక్కడ చూసినా డూప్లెక్స్ హౌస్ ఉంది, ఇంటి ముందు కారు ఉన్నది. ఏంది అసలు ఈ అంకాపూరు రైతు విజయ రహస్యం ఏంటి? రైతు రహస్యం అంటే మొట్టమొదలు రహస్యము ఆడమొగ పని చేసుకుంటారు. మొగోళ్ళే కేవలం చేయరు, ఆడోళ్ళు చేయరు. ఆడోళ్ళకు మేము సహకరిస్తాం, మాకు వాళ్ళు సహకరిస్తారు. ఇంటికాడ ఉండరు, మాతోటి వస్తారు, మాతోటి పని చేస్తారు. ఐక్యత కూడా ఉన్నది మాది. కట్టుబడి ఒక అప్పుడు సీడు తెచ్చినాం. వాళ్ళు ఇనక కొందరు వేరే సీడు పెడితే అవి కోసేసారు ఊరు గ్రామ పెద్ద మనుషులు. అట్లా ఎప్పటిసంది సీడు పెడుతున్నాం, డెవలప్ అయినాం. ఆ సీడ్ తోటి ఐక్యతతోటి డెవలప్ అయినాం మేము. అంటే మీరు పండించిన పంటలు మీరే సీడ్ ప్రాసెసింగ్ చేసి బయట రాష్ట్రాలకు బయట ప్రాంతాలకు అమ్ముతారా? కొందరు అట్లా అమ్ముతున్నారు, ప్రాసెసింగ్ చేసి ఒక 30 ప్లాంట్లు చేసుకుంటా బయటకు అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు మిగతా రైతులకు మీకు డిఫరెన్స్ ఏమున్నది? అందరూ పంటలు వేస్తారు, అందరూ పత్తి వేస్తారు, అందరూ పసుపు వేస్తారు, వాళ్ళకి లాభాలు రావు. మళ్ళీ మీరు చూస్తే మీకు మంచి లాభాలు వస్తున్నారు నేను విన్నా. అంటే కొన్ని టెక్నికల్ తోటలకు పోయినోడికి తెలుస్తుంది, ఏం పేనెత్తున్నదే, పురుగెత్తున్నదే, ఏ మందు కొట్టాలా అది చూసుకొని రైతు కొట్టిపిస్తాడు. అట్లా ఎక్క నష్టం కాదు మొదలు కొడితే. అట్లా కూడా కొంత టెక్నికల్ తోటి డెవలప్ అవుతున్నాం. ఏం పేరు అదే మనిషి? నా పేరు పెరికేటి పెద్ద భూమన్న. అంకాపూర్. ఒక సంవత్సరానికి ఒక 10 లక్షల, 20 లక్షల, 7 లక్షల ఎంత హైయెస్ట్ పంట తీసినావు నీ వ్యవసాయ జీవిత చరిత్ర? అట్లా హైయెస్ట్ పంటలు ఏం తీయలే. హైయెస్ట్ పంటలు వ్యవసాయంలో వెళ్ళాయి, సాధారణంగా వెళ్ళాయి. ఇన్ని చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన తాత నుంచి 70 నుంచి చిన్నగా డెవలప్ అయినాం. ఒక ఐకమత్యంగా ఉంటాం. ఐకమత్యము, పెద్ద మనుషులు ఒక మాట కట్టుబడి. మళ్ళీ ఈ ఊళ్ళో ఒక డెవలప్మెంట్ కమిటీ కూడా ఉన్నది, అన్ని కులాల వారీగా. 25 కుటుంబాలకు ఒక మెంబర్స్ చొప్పున 30 మంది మెంబర్స్ ఉంటారు. మన ఊళ్ళో ఏ అవకతవకలు జరగకుండా మా ఒకటే కుటుంబంలాగా ఉండు, కలిసిమెలిసి ఉండు, మంచిగా ఉంటాం. ఏ ఊరు పోయినా కానీ ఎలక్షన్లు వచ్చినాయంటే వీడు కాంగ్రెస్ అంటాడు, వాడు బీజేపీ అంటాడు, ఇంకోటి బీఆర్ఎస్ అంటాడు, నలుగురు కలబడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మళ్ళీ మీ ఊర్లో ఎట్లుంటుంది ఐక్యమత్యం? ఎలక్షన్లో ఐక్యమత్యం ఎట్లుంటుంది? ఎలక్షన్ వచ్చిన దాకా అంత ఇట్లనే ఉంటాం. మేము కూర్చోవడము, ఇట్లా లంచాలు తీసుకొని తాగుడు దేవుడు కొట్టాడు ఏమి ఉండవు. మీ ఐక్యమత్యం ఎవరు కోటేయాలి ఇంకా ఎట్లా? దాన్ని ఎటు మనసుకు వచ్చిన దాన్ని నక్షత్రం అయిపోతుంది. ఏమిటి ఆయన పార్టీ ఆయనదే, నాకే పోలే. అందరం ఒక మళ్ళీ సంఘంలో కడితే ఒకటి. ఈ అంకాపూర్ గ్రామంలో మేము సీడ్ పండిస్తున్నాం కదా 30 సంవత్సరాల నుంచి కూడా. ఇది ఒక 6 రాష్ట్రాల మీద ఆధారపడింది. అది మన నిజామాబాద్ జిల్లాలో ఈ అంకాపూర్ అంటే ఒకటే కాదు, కానీ చుట్టుపక్కల అన్నీ కలిపి మనది 6 రాష్ట్రాలకు పోతుంది. ఇదే సీడు గేదెల గడ్డి ఆవులకి అలుపుతాం, సీడు అలికి మేత తిందలి, దానికోసం పోతుంది. నేను పండించిన పంట కూడా పండిస్తే మా పెద్ద మనుషులు ఒకటి మెంబర్లు ఉంటారు, 18 మంది వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు, విత్తనాలు ఇచ్చి తీసుకున్నాడు. వాళ్ళు కూడా దీన్ని మన పంట కాపు కోతకు వచ్చినప్పుడు టెండర్ పెట్టుకుంటాం. వాళ్ళే వచ్చి టెండర్ పెడతారు కొయ్యక ముందే. అంటే ఎంత రేటు ఎంత అన్నదాని మీద అంత ఆల బాధ్యత ఉంటుంది. అన్నీ చేసి అట్లా కుట్టిస్తాం. మన రైతులే గోడాంసులు ఉన్నాయి, ఒక 10, 20, 30 గోదాంసులు సొంతం రైతులే పండించిన సీడ్ పండిస్తారు. వాళ్ళు కూడా పండిస్తారు, వాళ్ళు అందరికి ఇస్తారు. దాంతో కూడా కొంచెం డెవలప్ మంచిగా ఉంది. కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి సభ మీద రైతుల విషయం వస్తే అంకాపూర్ ప్రస్తావన తీసుకొచ్చేది. గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లానే సహకారం అందిందా? ఎట్లా సహకారం అంటే రాష్ట్రం అంతా ఎంత మాకు అంతే అండి. మాకు ఏమందలే కానీ మాకు కూడా కొంచెం కుండ్లు కట్టించిండ్రు. ఒకసారి డిప్పులు కొంచెం కుండ్లు ఫస్ట్లో ఇచ్చిండ్రు. కొంతమందికి సబ్సిడీ మీద కుండ్లు ఇచ్చిండ్రు, కొన్ని కళ్ళాలు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు మీ వెనుక కనిపిస్తుంది గురడిరెడ్డి కళ్యాణ మండపం అంకాపూర్ అని. గురడిరెడ్డి అనేది సంఘమా? సంఘం. గురడిరెడ్డి అని ఒక సంఘం, ఒక కేస్ట్ అన్నది రెడ్డి సంఘం. అంటే దానికి 270 మంది కుటుంబాలు ఉంటాయి.
దాని మీద. ఇప్పుడు ఇది ఊరంతా సంఘమా ఒక వర్గం సంఘం? వర్గాల సంఘం. ఊరంతా సంఘం వేరున్నది డెవలప్మెంట్ కమిటీ. ఈ రెడ్డి సంఘం ఉన్నది ఒకటి. ఇప్పుడు బర్రె గడ్డి మోపు తీసుకురావాలన్నా కానీ కార్లో తీసుకొస్తారు, నిజమేనా? ఇక బర్రెలు తీసేసినాం, బర్రెల మీద కార్లు మంది ఎక్కించుకెళ్తాం, లేబర్లు కానీ మీ ఇంటి వాళ్ళం కానీ అదే కార్ల మీద పోతాం. పొద్దున్న 6 గంటలకు దించేస్తాం, 11 గంటలకు తీసుకొస్తాం. ఊళ్ళో కూడా కార్లో తీసుకుపోతారు. కార్లు నడిచిపోయి ఉండదు, దాని దర్వాజ దగ్గరికి తీసుకుపోవాలి కారు. ఇంటికి పోతాం తీసుకుపోతాం. అట్లా కేసీఆర్ కూడా వచ్చిండు ఒకసారి, ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు వీడినే కూర్చున్నాడు. ఇట్లా 30-40 మందితో మాట్లాడిండు గీయన కొత్తగా. ఆయన కూడా వచ్చిండు. రామారావు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వచ్చింది. దీన్ని ఎక్కడైనా కానీ చికెన్ సెంటర్ పేరు బాగా తీసిండు. హైదరాబాద్ పోతున్నది, అమెరికా పోతున్నది, మస్కట్ పోతుంది చికెన్ అంటే. సార్ మీ ఊరు అభివృద్ధి ఎట్లా జరిగింది మొదటి నుంచి, ఇది ఎట్లా సాధ్యమైంది? ఎప్పుడు రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు కానీ ఏ అభివృద్ధి మీటింగ్ జరిగినా కానీ ఇక్కడికి తీసుకొస్తా పరిస్థితి ఏంటి అసలు? ప్రతి ఒక్క పంట ఇంత డెవలప్ కావడానికి, ఊరంతా డెవలప్ కావాలంటే కూరగాయలు, తర్వాత ఈ వెజిటేబుల్స్, తర్వాత పెద్ద పెద్ద పంటలు అంటే వాణిజ్య పంటలతోటి బాగా డెవలప్ అయినాము. 1976లో ఈ ఆడమగ విత్తనాలు ఫస్ట్ అంకాపురే ఇంట్రడ్యూస్ చేసింది మన తెలంగాణ, ఆంధ్ర ఒక్కసారి ఉన్నప్పుడు. మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు మాతోటి పోటీ పడుకుంటూ అట్లా వచ్చినాయి. ఏది చేసినా కానీ ఇప్పుడు వీడీసీ అనే పెట్టినాం. వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. అదేంటంటే అన్ని కులాలు కలిసి ఇట్లా పెట్టుకున్నాం మేము. ఇది 1884లో మమ్మల్ని ఆధారం చూసి అన్ని గ్రామాలు ఇట్లా అయిపోయినాయి. ఏదైనా కానీ ముందు అంకాపూర్ను ఆదర్శంగా తీసుకొని అందరూ ఇట్లా చేసుకుంటా డెవలప్ అవ్వాలని చెప్పేసి పక్క ఊళ్ళు కూడా పోటీ పడుతున్నాయి. కానీ మా లెక్క ఒక యూనిటీగా ఉండట్లేదు. ఇంత డెవలప్ కావడానికి మా ఊరంతా ఒక యూనిటీగా ఉండట్లా. హెల్తీ కాంపిటీషన్, ఒకటి చదువు మీద, తర్వాత ఒకటి వ్యవసాయం మీద. ఈ రెండింటి మీదనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కానీ మనుషుల మీద ఈర్ష్య దేశాలు లేవు. పోలీస్ కేసులు అసలు లేవు మా ఊర్లో. 4300 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్క పోలీస్ కేసు కూడా కాలేదు. ఏదున్నా కానీ మా కుల సంఘాలలోనే ఇదైపోతుంది. 100 రూపాయలు వాళ్ళకు ఫీజు ఇస్తే వాళ్ళ కుల సంఘాలు కూర్చుండి ఇద్దరి వాదనలు విని ఎవరు తప్పు ఉంటే వాళ్ళది, డబ్బు ఉన్న వాళ్ళు తప్పు ఉన్నా కానీ తప్పే మాట్లాడతారు. అంటే డబ్బు ఉన్నది ఆయన అక్కడ తప్పు చేసినా కానీ ఒప్పందం ఇట్లా ఉండదు. న్యాయంగా ఇదైతుంది కాబట్టి ఇంత సక్సెస్గా నడుస్తుంది. 1984 దాకా మా రెడ్డి సంఘమే విలేజ్ అంతా ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంత డెవలప్ తీసుకొచ్చింది. తర్వాత అన్ని కులాలు ఏం చెప్తారంటే, అరే మేసుగా పెద్ద కప్తనం చేయొద్దు అంటే అప్పుడు మేము వీడీసీ అనేది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి 84లో అప్పుడు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చినాం అనమాట. ఏమైనా చిన్న పంచాయతీలు ఉంటే ఏ కులంలో వాళ్ళు చూసుకుంటారు, 2 కులాలకు సంబంధించి ఉంటే వీడికి వెళ్తారు. అట్లా చేసుకొని మంచి న్యాయంగా తీర్మానం ఉంటుంది. కాబట్టి ఈ సంఘాలు చెప్పినట్టు ఇని వాళ్ళు నడుచుకుంటున్నారు. లేకపోతే పోలీస్ స్టేషన్కి పోతే అన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నది ఎందుకు అని చెప్పేసి ఆలోచనతో ఇది ఉన్నది. ఇంకోటి ఏంటంటే పంటలు పండియాలనుకుంటే క్రాప్ రొటేషన్ కాపరేటివ్ ఉండాలి, పంటల మార్పిడి విధానం ఉండాలా, నాణ్యత లోపించకుండా చెరువు మట్టి వేయడం 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి. తర్వాత పశువులు ఎరువు వేస్తే దిగుబడి కొంచెం పెరుగుతుంది, డిసీజ్ రాదు, తర్వాత దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ఇట్లా పంటల మార్పిడి చేసుకుంటూ ఇట్లా మా వాళ్ళు విధానం అంతా చూసుకుంటూ అది చేస్తున్నారు. అప్పుడు 2014లో కేసీఆర్ గారు అంకాపూర్కి అంతా ముందుకు 86లో వచ్చిండే, తను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అంకాపూర్ అని చెప్పేసి తన సీఎం అయినాక మొట్టమొదటిసారి విలేజ్లో అంకాపూర్లో పెట్టిండు. అంకాపూర్లో పెట్టేసి మాకు కొన్ని కోరికలు కోరినాము. మన స్టోరేజ్ ట్యాంకులు ఇంతగా చూసినాం కదా మనం, స్టోరేజ్ ట్యాంకులు ఒకటి, మన తర్వాత డ్రిప్ అని. అవి స్టోరేజ్ ట్యాంకులు ఏమో మనకు 50% సబ్సిడీ ఇచ్చిండు. ఈ డ్రిప్ అనేది ఒక 90% ఇట్లా ఎస్సీలకు అయితే ఫుల్ ఇచ్చేసారు. అట్లా మాకు కొన్ని అది చేసిండ్రు, మంచి సహకారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర కలిసికట్టు రైతు లోపల ఎంతో 1000 గజాల లోపల ఉంటే వాళ్ళకు మొదట ఉన్నాయన్నా ఖచ్చితంగా భూమి ఇవ్వాలి. భూమి ఇవ్వకపోతే మా సంఘంలో వచ్చి ఇప్పిస్తారు. అది ఎందుకంటే మార్కెట్ రేట్ కంటే డబ్బులు ఇస్తారు. అది ఇప్పుడు ₹1,00,000 2 లక్షలు ఇప్పిస్తారు. అట్లా ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఫీల్డ్కు 4 వీలర్ పోతుంది మా దగ్గర. అట్లా సూట్లు అట్లా వేయించుకున్నాం. నేను బోర్ అయితే ఒక ఫుల్ పడ్డదనుకో పక్క ఆయన నేనేతని చెప్పేసి ఆయన హద్దుకు 5 గజాల లోపల 5 గజాల లోపల హద్దు వేసుకోవాలి. ఆ ఒడ్డు పక్కన వేసుకోవడానికి ఇది అట్లా డిసైడ్ చేసింది. ఇవన్నీ న్యాయంగా నడుతున్నాయి కాబట్టి ఇంత కట్టుబిడ్డతో పనిచేస్తున్నాం. మా లెక్క ఎన్నో ఊళ్ళు పోటీ పడుతున్నాయి కానీ ఎవరు తట్టుకుంటలేదు. అలా ఊళ్ళో క్లాసెస్ లెక్క ఉంటాయి. ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఎలక్షన్ అప్పుడే నీ పార్టీ నా పార్టీ అంటారు. తర్వాత అన్నదమ్ములకెళ్ళనే ఓట్ల కోసం తిరిగినప్పుడు కూడా దగ్గర పొద్దుగానే పార్టీ చేసుకుంటారు. కోటి చెప్పుకొని ఇద్దరు కూర్చుంటారు. అరే నాకు ఇన్ని మీ దగ్గర ఇన్ని ఓట్లు ఎక్క చేసుకుంటాను, నీకు ఇన్ని చేసుకుంటాను, ఫ్రెండ్లీగానే అనమాట. అంతే, కక్షలు అనేది లేవు మా దగ్గర. అది ఉంటే మాకు ఇంత డెవలప్ అయినాం. మనుషులు ఏ ఊర్లో అయినా కానీ కక్షలు కానీ
పార్టీల పరంగా అనేది ఈర్ష్యా దేశాలు ఉంటే మాత్రం ఆ ఊరు డెవలప్ కాదు, వాళ్ళు బాగుపడరు. ఇప్పుడు మీ ఊరు ఇంట్లో డెవలప్ అయింది కదా, మీ ఊరిలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని కోరిన పేదలు ఉన్నారా? అట్లాంటి పరిస్థితి ఉందా ఈ ఊర్లో? ఉన్నాయి అంటే ఆల్రెడీ నడుస్తున్నాయి కొన్ని. బాగా సగం దాకా కట్టడం అయిపోయింది. అంతకుముందే మా మాజీ సర్పంచ్ జీరాజన్న గారు 3 కాలనీలు ఏర్పాటు చేసిండు. ఎస్సీ బీసీ ఆ రోడ్డు మీద 3 కాలనీలు ఏర్పాటు చేసిండు. ఇక తర్వాత మన కేసీఆర్ వచ్చినప్పుడు డబుల్ బెడ్ల గురించి నడుతున్నది. అది ఇప్పటికీ నడుతున్నాయి, కంప్లీట్ కాలేదు. ఓకే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే అంత ఏకగ్రీవం నడుస్తుందా, లేకుంటే ఎన్నికలు నిర్వహిస్తారా ఇక్కడ ఈ గ్రామంలో? ఒక 2-3 టర్ములు ఏకగ్రీవంగా అయింది. తర్వాత అంతా కాంపిటీషన్ ఎలక్షన్ ఉంటుంది. అంటే గ్రామ పంచాయతీ మిగులు బడ్జెట్ ఉంటుందా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్తోనా, లేకుంటే మీ గ్రామానికి సంబంధించిన ఫండ్ ఉంటుందా? ఎట్లా? గ్రామానికి వచ్చే ఫండ్ అంతా మా వీడీసీ చూసుకుంటారు సార్. అది మార్కెట్దే కానీ తర్వాత ఏదైనా కానీ మళ్ళీ ఈ 2 వీడీసీను గ్రామ పంచాయతీ 2 కలిసి ఊరు డెవలప్మెంట్ ఎక్కడ అవసరం ఉన్నామని జాబ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇద్దరు కలిసి పని చేసుకుంటారు. ఆ గవర్నమెంట్ ఫండ్ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసుకొని డ్రైనేజీలు అవి నల్లలు కానీ అవన్నీ చూసుకుంటారు. కానీ వీటిని మాత్రం 2 ఇంకేమైనా అవసరం అనుకుంటే వీడీసీను తర్వాత గ్రామ పంచాయతీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. మా గ్రామ పంచాయతీ ఆఫీసు 1984లో 20 లక్షలు పెట్టి మా విలేజ్ ఫండ్ తోటి మేము సొంతంగా కట్టుకున్నాం. గవర్నమెంట్ని ఆశించకుండా 1984లోనే 4 మినిస్టర్లు వచ్చారు అంకాపూర్కి ఇనాగ్రేషన్. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సీసీ రోడ్లు కట్ చేసినారు. వాళ్ళు 12 ఇస్తే మేము వాళ్ళు ఏం చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఎక్కువైతే ఏదో పెట్టుకున్నారో వాళ్ళు ఆ రైతు ఆ ఇంటి ముందటైనా పెట్టుకుంటారు అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చిన 12 ఫీట్లే, మరి అన్నీ 18 ఫీట్లు 20 ఫీట్లు ఇట్లా ఉంటాయి. ఏదైనా సహకరించుకుంటే అన్నీ అయితే, సహకరించుకోకపోతేనే కావు. అది ఉన్నది కాబట్టి మాకు ఇంత డెవలప్ అయినాం. మొత్తానికి అంకాపూరు రైతుల ఆదర్శ గ్రామం విజయగాథ, ఇక్కడ రైతుల విజయ రహస్యం. కెమెరామెన్ సాయితో కరుణాకర్, అంకాపూర్.